గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. జై జై శంకర టీవీ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజునటువంటి తిదివార నక్షత్రాదులను గమనిద్దాం. ఈరోజు పాల్గొన బహుళ దశమి, శనివారం, ఉత్తరాషాఢ నక్షత్రం, శివయోగం, వణిజ, భద్ర కరణాలు ఉన్నాయి. ఇటువంటి తిది వార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున అక్షరాభ్యాసం, కేశఖండన, ఉపనయనం, వివాహం, గృహారంభం, గృహప్రవేశం, విద్య, వాణిజ్య ప్రారంభాదులకు చాలా చక్కని సుముహూర్తాలు ఉన్నాయని చెప్పుకోవాలి. అక్షరాభ్యాసం, కేశఖండన, ఉపనయనం, వివాహం, గృహారంభం, గృహప్రవేశం, విద్య, వాణిజ్య ప్రారంభాలకు చాలా చక్కని శుభముహూర్తాలు ఉన్నాయి. అలానే ఉద్యోగ ప్రయత్నాలకు, పూలమాలలు కట్టడం నేర్చుకోవడానికి, వీటిని ప్రారంభం చేసుకోవడానికి, వ్యాపారపరమైన చర్చలకు కాలం అనుకూలంగా ఉంది. పూలమాలలు కట్టడం నేర్చుకోవడం ప్రారంభం చేయడానికి కూడా ముహూర్తం చెప్పాలా అని అంటే, ఈ రోజుల్లో సాధారణంగా పూలమాలలు కట్టడం నేర్చుకోవడం అనేది అసలు మానేశాం. ఎంతసేపు కూడా బయట బజారుకి వెళ్ళి మూరల లెక్కన పూలు కొనుక్కొని తెచ్చుకోవడమే తప్ప ఇంట్లో ఉండి పూలు కట్టుకునేటువంటి స్థితి ఎక్కడా కూడా మనకి పెద్దగా కనబడడం లేదు. కానీ భగవద్ అర్చనలో, భగవత్ కైంకర్యంలో పుష్పమాల కైంకర్యం అనేది చాలా విశేషంగా చెప్పబడేటువంటిది. మనకి తొండరప్పొడి ఆళ్వార్ అని చెప్పని ఉన్నారు. వీరిని విప్రనారాయణులని సంబోధన చేస్తూ ఉంటాం. ఈ విప్రనారాయణను తరించిందే పరమాత్మకి ఈ దండలు కట్టి కైంకర్యం చేయడం అనేటువంటి దాని వల్ల. అనంతాళ్వారు కూడా ప్రతిరోజు కూడా స్వామివారికి దండలు కట్టి సమర్పణ చేస్తూ ఉండేవారు. అందుకని ఈ పుష్పమాల కట్టి భగవంతుడికి ఇవ్వడం అనేది గొప్ప యోగం. ఇది ఎలా అంటే అలా చేసుకుంటూ వెళ్ళడానికి కుదిరేటువంటిది కాదు. అటువంటి యోగాన్ని మనం అందరం కూడా కోల్పోతున్నామే అనేటువంటి బాధ. మొత్తానికి ఆ పూలమాల కట్టడం నేర్చుకోవడం ప్రారంభం చేయడానికి ఇట్లాంటి వాటిని కూడా ఈరోజు కాలం అనుకూలంగా ఉన్నది. ఈ వారం శనివారం అయింది. శనివారాన్ని పురస్కరించుకొని ఈ రోజున మనం అందరం కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం మంచిది. శనివారం నాడు ఆరాధనలు అందుకునేటువంటి దైవాల్లో హనుమంతుల వారు ఒకరు. ఆయన ఆవిర్భవించినటువంటి రోజున ఉన్నటువంటి వారం మందవారం, స్థిరవారం అంటే శనివారం. అందుకని శనివారం నాడు హనుమదారాధన చేసినట్లయితే శనికృతమైనటువంటి పీడ కలగకుండా ఉండటంతో పాటుగా హనుమద్ అనుగ్రహం కూడా కలుగుతుంది అని చెప్తారు. అసలు ఆంజనేయ స్వామి వారి గురించి మనకు తెలియనటువంటి ఒక పెద్ద రహస్యం ఏంటంటే 9 అవతారములు హనుమంతుడికి కూడా ఉన్నాయి అని చెప్పని పరాశర సంహిత మనకు చెప్తూ వస్తున్నటువంటి మాట. చాలామందికి తెలియనటువంటి అంశం. 9 అవతారములు ఉన్నాయి హనుమంతుల వారికి కూడా. ఎలా అయితే మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నృసింహావతారం ఇత్యాదిగా నారాయణుడికి దశావతారములు చెప్పబడ్డాయో అలా హనుమంతునకు నవావతారములు చెప్పబడ్డాయి. ఆ నవావతారములు ఏమిటి అని అంటే ప్రసన్నాంజనేయ అవతారం, వీరాంజనేయ అవతారం, 20 భుజాంజనేయ అవతారం, పంచవక్త్రాంజనేయ అవతారం, 18 భుజాంజనేయ అవతారం, సువర్చలాంజనేయ అవతారం, చతుర్భుజాంజనేయ అవతారం, 32 భుజ మండలాంజనేయ అవతారం, వనరాకార ఆంజనేయ అవతారం అంటూ ఈ 9 అవతార విశేషాలను చెప్తారు. ప్రసన్నాంజనేయం, వీరాంజనేయం, 20 భుజాంజనేయం, పంచవక్త్రాంజనేయం, 18 భుజాంజనేయం, సువర్చలాంజనేయం, చతుర్భుజాంజనేయం, 32 భుజాంజనేయం, వనరాకారాంజనేయం. ఈ 9 అవతారాలు చాలా మహత్తరమైనది. ఇందులో ఒక్కొక్క మూర్తిని ఆరాధన చేయటం వల్ల ఒక్కొక్క ఫలితాన్ని చెప్తారు. అంతా హనుమత్ స్వరూపమేనా అండి? హనుమంతుడి యొక్క మూర్తిని మనకుండేటువంటి కష్టాలను తీర్చుకోవడానికి ఒక్క రూపంలో ఆరాధన చేస్తూ వెళ్ళాలి అనేటువంటిది. ఉదాహరణకి చూడండి, ఆంజనేయ స్వామి వారిని రామచంద్రమూర్తి ఆలింగనం చేస్తున్నట్టుగా ఉండేటువంటి చిత్రపటాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఇది కొంత అరుదుగా కనబడుతూ ఉంటాయి. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిట, సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారు సముద్రాన్ని లంఘనం చేశారు, వెళ్ళారు, లంఘించారు, అటు వెళ్ళారు, లంకలోకి వెళ్ళారు, ప్రవేశించారు, అక్కడ ఉన్నటువంటి సీతాసాధ్విని దర్శనం చేశారు, అమ్మవారి దగ్గర ఉన్నటువంటి చూడామని తీసుకున్నారు, రామచంద్రమూర్తి యొక్క ముద్రికను అమ్మవారికి ఇచ్చేశారు, లంకా దహనం చేసేశారు, తిరిగి వచ్చేశారు. రామచంద్రమూర్తికి చక్కగా అమ్మవారి యొక్క కుశల వార్త అంతా చెప్పారు. చెప్పిన తర్వాత రామచంద్రమూర్తి బాగా ఆలోచన చేశాడట, అయ్యో ఇంత ప్రియమైన వార్త చెప్పావే నాకు నువ్వు, అయినా నీకు ఇవ్వడానికి నా దగ్గర అంటూ ఏమీ లేకుండా ఉన్నాయే, రాజ్యం కానీ ధనం కానీ ఏమీ ప్రస్తుతానికి నా దగ్గర లేవు కదా, నేను ఏమి ఇవ్వగలను నీకు అని చెప్పని ఇంతవరకు నేను ఎవరికి ఇవ్వకుండా ఉన్నటువంటి ఆలింగనమును నీకు ఇస్తున్నానని చెప్పని ఆయన కవలించుకున్నారు ఆంజనేయ స్వామి వారిని రామచంద్రమూర్తి. శ్రీమద్ రామాయణంలో చెప్తారు ఈ మాటని. రామచంద్రమూర్తి యొక్క ఆలింగనము సీతమ్మకు తప్ప అంతవరకు ఎవరికి కూడా దొరికినటువంటి భాగ్యము లేదు. లక్ష్మణ భరతాదులు కూడా స్వామిని ఆలింగనం చేసుకున్నట్టుగా మనకి ఎక్కడా కనబడదు. అందుకని ఎవరికి ఇవ్వనటువంటి ఈ ఆలింగమును నీకు ఇస్తున్నాను అని చెప్పి బహుమాన రూపంలో ఆంజనేయ స్వామి వారికి ఇస్తారు. దాంతో హనుమంతుడు స్వామివారి యొక్క శరీర ఆలింగన స్పర్శన భాగ్యం చేత ఆనందాశ్రువును వెంటగా చల్లెంబట కార్చుకుంటూ రోమాంచితుడైపోతాడు.
అందుకని ఇక్కడ ఆలింగనం అనగానే మనం అనుకుంటాం కానీ ఇది చాలా అద్భుతమైనటువంటి అంశం. వేదాంతపరంగా చూసినప్పుడు దీనికి అనేకమైనటువంటి రహస్యాలు కూడా చెప్పబడతాయి. అటువంటి ఆ మూర్తిని ఇంట్లో పెట్టుకొని మనం ప్రతిరోజు కూడా ఆ మూర్తి ఎదురుకుండా కూర్చొని తదేకంగా ఆ మూర్తిని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చూస్తూ మనసులో ఇతరత్రా చింతలు ఏవి రానివ్వకుండా చక్కగా ఆంజనేయ స్వామి వారిని కానీ రామచంద్రమూర్తిని కానీ ధ్యానం చేస్తూ వచ్చినట్లయితే ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది. ఎవరికైతే మానసిక అప్రశాంతతగా ఉంది, నాకు మనసు ప్రశాంతంగా లేదు, నాకు ఎవ్వరూ లేరు, నేను ఒంటరి వాడిని, నాకు ఎవ్వరు కలిసి రావట్లేదు, అసలు ఈ మాట అబద్ధం అండి. నేను ఒంటరి వాడిని, నాకు ఎవరు కలిసి రావట్లేదు, నాకేం లేదు అనుకోవడం తప్పు. ఇంత విశాలమైన భూప్రపంచంలో ఎవ్వరూ లేకుండా ఎలా ఉంటారు అంటే మనం ఏదో ఎదుటి వాళ్ళకి అర్థం కావట్లేదు అని అర్థం. సరే, అటువంటి దోషం మనకి ఏదైనా ఒకటి వచ్చింది అనుకుందాం. అటువంటి సందర్భాలలో ఈ మూర్తిని ఎదుర్కొండా పెట్టుకుని ధ్యానం చేస్తూ వచ్చినట్లయితే ఆ దోషాలన్నీ కూడా తగ్గుతాయి. అట్లానే ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక తగాదా వివాదాగా నడుస్తోంది అనుకున్నప్పుడు ఆ తగాదాలు వివాదాలు తగ్గడానికి, పిల్లలకి చక్కని చదువు రావడానికి మనకు ఉపకరించేటువంటిది ఆంజనేయ స్వామి వారు రామభజన చేస్తున్నట్టుగా ఉండేటువంటి చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకోవడం. చక్కగా ఆయన భజన చేస్తుంటారు కదా, తాళాలు వేసుకుంటూ ఇట్లా, అలాంటి ఫోటోని ఇంట్లో పెట్టుకోవడం. ఇలా ఆ ఫోటోని ఇంట్లో పెట్టుకుని వదిలేయకూడదు. రోజు అక్కడ కూర్చుని కొంచెం ఒక 5 నిమిషాలు ఒక 10 నిమిషాలు మళ్ళీ ధ్యానం చేస్తూ ఉండండి. మంచి ఫలితాలు మీరు సొంతం చేసుకుంటూ ఉంటారు. చాలా విశేషమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా. ఆంజనేయ స్వామి వారి యొక్క మూర్తులకు ఉండేటువంటి వైభవం అటువంటిది. అందులో ఈ ప్రసన్న ఆంజనేయ అవతారం చాలా విశేషమైనటువంటిదిగా చెప్తారు. చక్కగా అభయముద్రను కలిగినటువంటి వాడే స్వామి ఓ చేతిలో గదని దండాన్ని కిందకి ఇలా పెట్టుకొని ఉండి మనకు అభయప్రదానం చేస్తున్నట్టుగా ఉంటుంది. ఇది ప్రసన్నాంజనేయ స్వరూపంగా ఉంటుంది. ఈ ప్రసన్నాంజనేయ స్వరూపాన్ని ఆరాధన చేసి తరించినటువంటి వారు ఎవరయ్యా అంటే సాక్షాత్తు అర్జునుడుగా చెప్తారు. ఏ సందర్భంలో అంటే ఒకప్పుడు త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో అర్జునుడు ఉన్నాడు. నేను చెప్తాను త్రేతాయుగం నాటి కథ. త్రేతాయుగంలో ఈ పుడమినంతా కూడా చంద్రకోణమును అనబడేటువంటి పట్టణంలో రాజధానిగా చేసుకొని విజయుడు అనబడేటువంటి చక్రవర్తి పరిపాలన చేస్తూ ఉండేవాట. ఈ భూమండలాన్ని అంతా కూడా చంద్రకోణము అనబడేటువంటి రాజధానిగా పెట్టుకొని ఆ సాక్షాత్తు విజయుడు అనబడేటువంటి చక్రవర్తి పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఆయనకు ఇంకా కూడా రాజ్యకాంక్ష పెరిగి మొత్తం అంతా కూడా ఇంకా అఖండమైనటువంటి సామ్రాజ్యాలు కావాలి అనేటువంటి కాంక్ష చేత ఆయన వనాలకు వెళ్ళేట తపస్సు చేద్దాము అని చెప్పాను. అయితే ఎవరి గురించి తపస్సు చేయాలి, ఏమంత జపం చేయాలి ఇవన్నీ ఆయనకేం తెలియవు. అందుకని గర్గ మహర్షిని ఆశ్రయిస్తే గర్గ మహర్షి ఆయనకి హనుమద్ అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశం చేసి ఆయన దీన్ని సాధన చేయి, దీనివల్ల నీ కోరిక నెరవేరుతుంది అనగా ఆయన అదే ప్రకారంగా మంత్ర సాధన చేస్తే ప్రసన్నాంజనేయ స్వామి ఆయనకి సాక్షాత్కరించి ఆయన నువ్వు రాబోయేటువంటి జన్మలో నరుడిగా అర్జునుడిగా జన్మిస్తావు. అప్పుడు కృష్ణ పరమాత్మ యొక్క రథ సారథ్యం కూడా నీకు లభిస్తుంది. నీ రథం పైన నేనే కపిధ్వజంగా ఉండి నీకు అప్రహితమైనటువంటి విజయాన్ని కట్టబెడతాను. నీవు విపరీతమైనటువంటి విజయాలను సాధించగలుగుతావు. దానివల్ల విజయుడనేటువంటి నామం కూడా నీకు కలుగుతుంది అని చెప్పని బోధ చేశాడు. అలా ఈ ప్రసన్నాంజనేయ అనుగ్రహం చేతనే తర్వాత కాలంలో అర్జునుడు పాండవ మధ్యముడై ఉండి సమస్తమైనటువంటి విజయాన్ని కీర్తిని కూడా పొందగలిగాడు అని చెప్పని మనకి కథావృత్తాంతం చెప్తూ వస్తుంది. ఇవన్నీ కూడా సంహితా గ్రంథాల్లో ఉండేటువంటి కథలు. ఇందులో ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశేషత్వాన్ని చెప్తారు. చాలా అద్భుతమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా. పంచవక్త్రావతారం ఇది చాలా అద్భుతమైనటువంటిది. స్వామివారికి ఉన్నటువంటి పంచముఖ ఆంజనేయ స్వరూపం. ఈ పంచముఖ ఆంజనేయ స్వరూపాన్ని ధ్యానం చేసి పూజించి సేవించే నీలుడు స్వామివారికి పార్షదుడిగా మారగలిగాడు అని చెప్తారు. ఈ నీలుడు ఏం చిన్నవాడు కాదు, సాక్షాత్తు విభీషణ తనయుడు, పరమ భాగవతోత్తమైనటువంటి విభీషణుడి యొక్క కుమారుడు. ఆయన ఒకరోజు తన తండ్రి అయినటువంటి విభీషణుడి దగ్గరికి వెళ్ళి, తండ్రి మన దగ్గర ఎంత సంపదలు ఉన్నప్పటికీ కూడా కల్పవృక్షం కామధేనువు చింతామణి లేకపోవడం లోటుబాటుగా నాకు కనబడుతున్నది, అవి కూడా నేను తీసుకొస్తాను అంటే, నైనా సరే కానీ నీకు ఇంకా ఇహవాంఛలు తీరనట్టున్నాయి అని చెప్పని శుక్రాచార్యుల వారి దగ్గరికి పంపించగా శుక్రాచార్యుల ద్వారా ఈ పంచముఖ ఆంజనేయ మంత్రాన్ని ఉపదేశంగా పొంది పంచముఖ ఆంజనేయ అనుగ్రహ ప్రభావం చేత ఇంద్రుని జయించి అవన్నీ కూడా తన నగరికి తెచ్చుకున్నటువంటి వాడు నీలుడు. ఇలా ఒక్కొక్క అవతారము ఒక్కొక్క పుణ్యాత్ముడి చేత ఆరాధింపబడి అవన్నీ కూడా అనుగ్రహింపబడినటువంటివి అని చెప్పని. అటువంటి ఈ 9 అవతారాల రూపాల్లో ఉండేటువంటి హనుమంతుని ఏ ప్రకారంగా ఆరాధన చేసినప్పటికీ మనకు ఉండేటువంటి దోషములన్నీ కూడా తొలగుతాయి అని చెప్పని. అటువంటి దివ్యమైనటువంటి సువత్సలాంజనేయ అనుగ్రహం మనందరి యందు కూడా ప్రసరించుగాక అని చెప్పిన ప్రార్థన చేస్తూ ఈ రోజునటువంటి పరిహారాన్ని ఒక్కమారు గమనిద్దాం. మనం గత కొద్ది రోజుల నుంచి కూడా కుజుడి సంబంధించినటువంటి దోషాలు తగ్గడానికి కానీ ఏ రాశుల వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలో ఈ రోజున మకర రాశి వారికి కుజదోషం వల్ల కలిగేటువంటి దోషాలు తగ్గడానికి కానీ పాటించవలసినటువంటి తేలికైన 3 పరిహారాల గురించి తెలుసుకుందాం. చాలా తేలిక. ఎవరైనప్పటికీ కూడా జాతకరీత్యా కుజుడు బాలేడు అనుకున్నప్పుడు ఈ మకర రాశిలో ఉండేటువంటి వారు
ఎంతకాలం కుజుడు బాలేడో చూసుకొని అంతకాలం కూడా ఈ పరిహారాలు చేసుకుంటూ వచ్చినట్లయితే వారికి మేలు కలుగుతుంది. ఇందులో మొట్టమొదటిది ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఎక్కువగా ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తూ ఉండండి. రెడ్ కలర్లో ఉండేటువంటి వస్త్రాలే ఎక్కువగా ధరిస్తూ ఉండండి. నేను సాధారణంగా ఎప్పుడు కూడా రంగుల గురించి ప్రస్తావన చేయను, ఇక్కడ తప్పదు కనుక చెప్తున్నాను. ఎరుపు రంగు వస్త్రాలని ఎక్కువగా ధరిస్తూ ఉండండి. అలానే రెడ్ కలర్ కర్చీఫ్ని ఎప్పుడు క్యారీ చేస్తూ ఉండండి. ఎరుపు రంగు రుమాలు దీన్ని ఎప్పుడు కూడా క్యారీ చేస్తూ ఉండండి, ధరిస్తూ ఉండండి. లేదా మీరు వాడుకునేటువంటి కర్చీఫ్ని ఎప్పుడు కూడా ఎరుపు రంగులో ఉండేటువంటి దానిగా ఉండే విధంగా జాగ్రత్త తీసుకుంటూ ఉండండి. ఇంటికి ఎప్పుడు అతిథులు వచ్చినా సరే వారికి తియ్యటి పదార్థాలు పెట్టకుండా మాత్రం పంపకండి. ఏదో ఒకటి స్వీట్స్ మీరు బయట నుంచి కొనుక్కొచ్చిన స్వీట్స్ పెడతారా, లేకపోతే ఇంట్లో ఉండేటువంటి స్వీట్స్ పెడతారా, ఎలా చేసినప్పటికీ అంటే మీరు చేత్తో చేసినటువంటి స్వీట్స్ పెడతారా, ఇలా అయినప్పటికీ కూడా పర్వాలేదు. కానీ తీపి పెట్టకుండా ఇంట్లో ఉండేటువంటి అతిథుల్ని మాత్రం ఎప్పుడు కూడా పంపకండి. ఇంటికి వచ్చిన అతిథులందరికీ చక్కటి మర్యాద చేయండి. నల్లని శరీరంతో నల్లని ఛాయలో ఉండేటువంటి వారితో చెమిటి వారితో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వాళ్ళని తిట్టడం కానీ, వాళ్ళని దూషించడం కానీ, వాళ్ళ గురించి చెడుగా మనం మనసులో భావన చేయడం కానీ ఇవి చేయకూడదు. అందుకని ఇక్కడ జాగ్రత్త అంటే దీని అర్థం అది. వాళ్ళతో ఎక్కువ సాన్నిహిత్యంగా ఉన్నాం అనుకోండి, మనకు తెలియకుండా మనం తిట్టడము, ద్వేషించడం ఇట్లాంటి వాటికి కూడా అవకాశం ఉంటుంది. అందుకని జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. నల్లని వారిని అలానే చెమిటి వారిని తక్కువ చేసి మాట్లాడడం కానీ, హేళన చేయడం కానీ, దూషించడం కానీ ఇట్లాంటివి చేయకూడదు. ఇవన్నీ జాగ్రత్తలు, అంతకన్నా ఏమీ లేదు. నల్లని వారు చెమిటి వారితో జాగ్రత్తగా ఉండాలి. ఇంటికి వచ్చినటువంటి అతిథులకేమో తీపి పెట్టకుండా పంపించకూడదు. అదే ప్రకారంగా తరచుగా ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తూ ఉండాలి. ఎర్రటి రుమాలు క్యారీ చేయాలి. అసలు ఎర్రటి రుమాలు క్యారీ చేయడం అనేది పెద్ద పనే అండి, ఇట్టే అయిపోతుంది. కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నట్లయితే కనుక మకర రాశి వారికి కుజుడిచ్చేటువంటి దోషాలు తగ్గుముఖం పడతాయి. అలానే మంగళవారం నియమం పాటించడం కూడా మంచిది. మరి కుంభరాశి వారి గురించి రేపటి రోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.